బీ ఫార్మ్స్ ఎలా ఉపయోగించాలి, హ్యావ్ ఫార్మ్స్ ఎలా ఉపయోగించాలి, డూ డస్ ఏ సందర్భంలో ఉపయోగించాలి అనే విషయాన్ని ఈ చార్ట్ ద్వారా విద్యార్థులకు తెలుపుతున్నాము. ఈ వీడియోని విద్యార్థులు అధ్యయనం చేయవలసిందిగా కోరుతున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. యామ్ సబ్జెక్ట్ అయినప్పుడు యామ్ యాక్సిలరీ వెర్బ్ సింగులర్ నంబర్. సబ్జెక్ట్ ఐ అయినప్పుడు యామ్ మాత్రం రాయాలి. సబ్జెక్ట్ హీ ఉన్నప్పుడు ఈజ్ రాయాలి. సబ్జెక్ట్ షీ ఉన్నప్పుడు ఈజ్ రాయాలి ప్రజెంట్ టెన్స్లో. అదే పాస్ట్ టెన్స్కి వస్తే వాజ్ రాయాలి. ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్. దే ఆర్, దోస్ ఆర్, దీస్ ఆర్ ప్రజెంట్. పాస్ట్లో దే వర్, దోస్ వర్, దీస్ వర్ పాస్ట్లో. హ్యావ్ ఫార్మ్స్ ఐ హ్యావ్ అ పెన్, హీ హ్యాజ్ అ పెన్సిల్, షీ హ్యాజ్ అ స్కెచ్ పెన్, దే హ్యావ్ సమ్ బుక్స్. హ్యాజ్ కేవలం హీ షీకి మాత్రమే రాయాలి. డూ సబ్జెక్టు వీ